ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధునిక టెక్నాలజీని ప్రోత్సహించడం చూస్తూ ఉంటాం. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో డ్రోన్ వినియోగిస్తూ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయడం గురించి తెలుసుకుని జిల్లా కలెక్టర్ను, విద్యుత్ శాఖ ఇంజనీర్లను అభినందించారు ముఖ్యమంత్రి. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి కాజా వరకు హెచ్వీ విద్యుత్ లైన్ ను డ్రోన్ సహాయంతో వేగంగా పూర్తి చేస్తున్నారు విద్యుత్ శాఖ ఇంజనీర్లు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి రంగబాబు అందిస్తారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇచ్చింది పేరని చెప్తారు. చూస్తే ఎక్కడ ఆధునిక టెక్నాలజీని వాడుకోవాలో ఆయనకే చెల్లింది. చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఇంజనీర్ క్రియేట్ న్యూ వరల్డ్ అంటారు. అలాగే ఎటువంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయటం ఒక ఇంజనీర్లకే సాధ్యం. ఇది నిరూపిస్తుంది. ఒక డ్రోన్ని ఎలక్ట్రికల్ లైన్ ఏర్పాటు చేయడానికి వాడి ఇన్నోవేషన్ని సృష్టించారు ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు. ఇప్పుడు చూద్దాం ఇది ఏ రకంగా దీంతో కొత్త ఒక లైన్ వేయడానికి ఎంత టైం పడుతుంది, ఎంత సమయంలో ఈ కిలోమీటర్ లెక్క వేయాలని ఎంత పడుతుంది, ఇటువంటి అన్నింటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు లైన్ ఆపి కొత్త లైన్ ఏర్పాటు చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఈ కొత్త లైన్ వేస్తున్నారు, తక్కువ మంది జనాభాతో కొత్త లైన్ వేస్తున్నారు. చూడొచ్చు మనం ఈ విజువల్స్లో. నిపుణులైనటువంటి పనివారితో ఇక్కడ జరుగుతున్నటువంటి వర్క్ చూస్తూ ఉంటే చాలా ఈజీగా ఎక్కడో పైన ఉన్నటువంటి పెద్ద టవర్ పైన ఉన్నటువంటి వారికి వైర్ అందించడానికి ఈ డ్రోన్ని వాడుతున్నారు. దీంతో చాలా స్పీడ్గా వేగంగా ఈ యొక్క లైన్ ఏర్పాటు అయితే జరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో మంచి ట్రాఫిక్ ఉన్నటువంటి హైవేలో కూడా చాలా ఈజీగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. నిపుణులైనటువంటి కొంతమంది పనివారిని అయితే పైన నిల్చోబెట్టారు. వాళ్ళకి ఈ వైర్ని అందించడం అనేది పెద్ద టాస్క్. ఇది మనం ఎలా చేస్తున్నారో ఈ ఆలోచన ఎవరిదో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇది చూస్తే ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ డ్రోన్తో విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయడం మీద చేసినటువంటి రాష్ట్ర స్థాయి కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి గారిని ప్రశంసించడం జరిగింది. ఈ విషయంపై దాన్ని ప్రత్యేక ఆసక్తి కనపరిచిన ముఖ్యమంత్రి ఎలా జరుగుతుందని తెలుసుకుని అలాగే మిగతా ఇంజనీర్లు కూడా దీన్ని అనుసరించవచ్చు, ఇది చాలా మంచి కార్యక్రమం అని చెప్పి ఆయన ప్రశంసించడం జరిగింది. ఇక్కడ మనతో అసలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి డిఈ మధు, ఏడీ రామకృష్ణ ఉన్నారు. ఆయనతో తెలుసుకునే ప్రయత్నించారు. సార్ మంచి కార్యక్రమం చేశారు. ఏంటి అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఇది ఎలా ఎన్ని కిలోమీటర్లు చేస్తున్నారు? ఇది యాక్చువల్గా ఇది నర్సాపురం 130 kV ఈహెచ్టీ సబ్స్టేషన్ నుంచి మనం ఎలమంచిలికి ఇంటర్లింకింగ్ లైన్ వేసి సెపరేట్గా ఒక ఫీడర్ వేయాలండి. దానికోసం మనం కాజా వరకు ఈ లైన్ మనం వేస్తున్నాము. దీని ఖర్చు దాదాపు 50 లక్షలు ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చింది. కానీ ఇది వర్క్ చేసేటప్పుడు అనేకమైనటువంటి ఇది నర్సాపురం టౌన్లో మధ్యలో ఈ లైన్ ఉండడం వల్ల అనేకమైన క్రాసింగ్స్, అనేకమైనటువంటి ఇబ్బందులు, ఎక్కువసేపు మనకి లైన్ క్లియర్ దొరకపోవడం, తక్కువ టైంలోనే ఇది ఫాస్ట్గా చేయాల్సి రావడం, ఇవన్నీ సమస్యలు చూసినప్పుడు ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఇక డ్రోన్ ద్వారా ఇది చేయాలనే ఒక ఆలోచన వచ్చిందండి. ఒక ట్రయల్ బేస్లో చేద్దామని మేము డ్రోన్తో ట్రై చేసాము. లాస్ట్ టైంలో చేసాము. అది బాగా సక్సెస్ అవడంతో ఇప్పుడు అదే పద్ధతిలో మొత్తం ఫీడర్ అంతా డ్రోన్తో కంప్లీట్ చేయాలని నిర్ణయించుకుని, కాబట్టి దీని ద్వారా ఏంటంటే మనకు మ్యాన్ పవర్ చాలా బాగా తగ్గి ఇది కూలీలతో చేసేటప్పుడు ఎంత టైంలో ఎంత వేసేవారు, డ్రోన్ వల్ల ఎన్నికి ఎంత వేయగలుగుతున్నారు? ఇది లాస్ట్ టైం మేము డ్రోన్ లేనప్పుడు ఒక ఇదే 18 మందిని పెట్టి 8 గంటల నుంచి 2 గంటల వరకు ఒక కండక్టర్ ఎక్కించగలిగాము ఆ టౌన్లో. సో ఆ టౌన్ పరిధిలో, బస్ స్టాండ్ పరిధిలో. ఇప్పుడు అదే నెక్స్ట్ టైం మేము డ్రోన్తో ప్రయత్నించినప్పుడు 3x3 అంటే 600 స్పాన్లో 2 స్పాన్లో దగ్గర 2 కిలోమీటర్ల వరకు మనం చేయగలిగాము. అంటే 360 మీటర్లు చేసింది 2 కిలోమీటర్ల వరకు చేసాం అదే టైంలో. కాబట్టి దీని ద్వారా కన్జ్యూమర్కి అంతరాయం కూడా తగ్గిందండి. చెప్పండి, మీరు చెప్పండి. ఒక గంట కరెంట్ ఆగినా కూడా వినియోగదారులు ఇబ్బంది పడేటువంటి ప్రాంతంలో మీరు గంటల వ్యవధిలో చాలా తక్కువ టైంలో చేస్తున్నారు. ఎన్ని కిలోమీటర్లు? మెయిన్ ఇది టెక్నాలజీ ఏంటంటే సార్, ఇక్కడ టౌన్లో మనకి ఎక్కడైతే మనం ఈ మున్సిపల్ ఏరియాలో వాటిలో ఏంటంటే లైన్లు, సిటీ కేబుల్ లైన్లు, లేకపోతే జనరేటర్ లైన్లు, లేకపోతే ఎల్టీ లైన్లు, హెచ్టీ లైన్లు, నెంబర్ ఆఫ్ ఫీడర్స్ ఉంటాయి. అలాగే ఈ టవర్ మీద ఏంటంటే మనిషి పైకి ఎక్కడం, దానికి మనం వైర్ లాక్కోవడం అన్నది చాలా టైం టేకిన్ ప్రాసెస్ అవుతుంది. దాన్ని
మనం అవాయిడ్ చేయడానికి లిఫ్ట్ ఇస్తే కనుక పైన టవర్ మీద ఉన్న మనిషికి వర్కర్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఈ కింద నుంచి ఈ క్రేన్ ద్వారా క్రేన్ సహాయంతో హైట్ ఉన్నారు కాబట్టి త్వరగా అవడానికి ఆస్కారం ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఈ క్రాసింగ్స్ మనం ఓవర్కమ్ చేయడానికి ఈ డ్రోన్ ద్వారా ఓవర్కమ్ చేసి వాళ్ళకి లిఫ్ట్ ఇస్తాం. లిఫ్ట్ ఇస్తే అతను మళ్ళీ పుల్ చేసుకుని పక్క టవర్ మీదకి అలాగే అందిస్తాడు. అలాగే ఏంటంటే మొన్న ఒక రోజు చేసినప్పుడు ఒక 250 మీటర్స్ స్పాన్ ఒక 5 టవర్ల బార్ చేయడానికి మాకు ఒక పూట పట్టింది యాక్చువల్గా. అదే పని మేము మన్నాడు డ్రోన్ ద్వారా ఒక రోజు ట్రై చేసినప్పుడు సుమారుగా 8-9 స్పాన్లు 8-9 టవర్లు అదే టైంలో అయిపోయింది. మీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ప్రశంస అందింది, జిల్లాని అభినందించారు. ఎలా అనిపిస్తుంది? అది చాలా ఆనందంగా ఉందండి. అంటే ఇంతకు ముందు ఎవరన్నా వాడారేమో అనుకున్నాను యాక్చువల్గా. కానీ ఏంటంటే ఇది ఇన్ని క్రాసింగ్లు అవాయిడ్ చేయాలంటే ఏదైనా గాలి ఎగిరే సాధనం ద్వారా మనం చేసుకుంటే బాగుంటుందని ఆలోచన వచ్చింది. దాన్ని తీసుకోవడానికి అంటే ఈ డ్రోన్స్ మనకి మనం ఏదో షూటింగ్ కి వాడే ఈ డ్రోన్సే చూసాం తప్ప ఎన్ని కేజీలు దీన్ని లిఫ్ట్ చేయగలుగుతుంది? అలాగే దీనికి సెపరేట్ ఇంకేమన్నా మీరు అంటే డ్రోన్ కి దీనికి లింక్ ఏం చేశారు? అంటే యాక్చువల్ ఒరిజినల్ గా పిస్తే దానికి స్టెమ్ కి కింద ఫుటింగ్ కి ఒక రోపది వాడుకుని మన కండక్టర్ కి కూడా దీనికి రోపది వాడుకుని క్లిప్లు అవి వాడుకున్నాం. ఎందుకంటే పైకి వెళ్ళాక అతను ఏమన్నా అత్యవసరం అయితే కనుక ఆ డ్రోన్ కి ఇబ్బంది లేకుండా క్లిప్ డిటాచ్ చేస్తే కనుక మనకి కండక్టర్ కింద పడిపోతుంది, ఆ డ్రోన్ ఫ్రీ అవుతుంది. అలాగే ఏ ప్రమాదాలు జరగకుండా కూడా కేర్ తీసుకోవడం జరిగింది. రఫ్ గా మనం ఒక ట్రయల్ బేస్ లో చేసాము. మనకు కలెక్టర్ గారికి తెలిసింది. అది తెలియడం ద్వారా ఆవిడ మళ్ళీ ఎంక్వైరీ చేసి అసలు ఏంటి ఈ ప్రాసెస్ ఏంటి, ఎలా జరుగుతుంది, ఏ రకంగా మనకి బెనిఫిట్ అవుతున్నాం, టైం ఎలాగా సేవ్ అవుతుందని ఆవిడ ఎంక్వైరీ చేశారు. మొత్తం నోట్ అంతా ఇచ్చాం. ఇచ్చినప్పుడు ఆవిడ ఏంటంటే మన 11-12 మన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో మన వెస్ట్ గోదావరి ప్రోగ్రెస్ లో మంది కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఈ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసినట్టు కూడా ఒక పేజీ ఇచ్చేసి అదే రివ్యూలో ఆనరబుల్ సీఎం సార్కి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. చేస్తే నేను ఇప్పటిదాకా వ్యవసాయానికి చూశాను కానీ ఈ ఎలక్ట్రికల్ లైన్స్ లేయింగ్ అవుట్ చేయడానికి ఇలాగ డ్రోన్స్ వాడుతున్నారని చెప్పి ఇదే ఫస్ట్ టైం చూడడం జరిగింది. చాలా బాగా చేశారు అని కంటిన్యూ చేస్తే బాగుంటుంది ఇలా టెక్నాలజీ అప్డేట్ అని సీఎం గారు కూడా అప్రిషియేట్ చేశారు మేడం. థ్యాంక్ యూ. చిన్న ఆలోచన, ఇది ఒక ట్రయల్ బేస్గా తీసుకున్నాం కానీ ప్రముఖులు ఇటు జిల్లా కలెక్టర్ చూపించినటువంటి ప్రోత్సాహం అలాగే ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ప్రశంసతో చాలా మంచి ఆనందం కలుగుతుంది. ఖచ్చితంగా దీన్ని మరింత డిపార్ట్మెంట్కి ఉపయోగపడేలాగా మేము దీన్ని తీసుకెళ్తామని చెప్తుంది ఇంజనీర్లు చెప్తుంది. ఈ పరిస్థితి కెమెరామెన్ తరుణ్తో రంగబాబు, మహా న్యూస్ నర్సాపురం నుంచి.